ఇస్లాం మతం చరిత్ర ఏంటి, ఎప్పుడు పుట్టింది, మన హిందూ మతం చరిత్ర ఏంటి, హిందూ ధర్మం చరిత్ర ఏంటి, క్రిస్టియానిటీ చరిత్ర ఏంటి, మరి వాళ్ళు ఎప్పుడు మొదలై ప్రయాణం ఎక్కడికి వెళ్ళిందో చూడండి. ఎన్ని దేశాల్లో వాళ్ళు విస్తరించి ఉన్నారు. కానీ మన సనాతన ధర్మం ఎందుకు అంతలాగా విస్తరించలేకపోయింది? కేవలం భారతదేశానికి మాత్రమే పరిమితం అయిపోయింది. ఎక్స్పాండ్ అవ్వాల్సినంతగా కాలేకపోయాము. దానికి ఈ కుల వ్యవస్థ అనేది కూడా చాలా అడ్డంకిగా మారిపోయింది అనేటువంటిది ఆయన అభిప్రాయం వెలుబుచ్చారు. దీంతో చాలా గొప్పగా మాట్లాడారు మందకృష్ణ గారు. అందులోనే నేను అంటున్నాను, హిందుత్వాన్ని సనాతనాన్ని ఆయన ఓన్ చేసుకొని మాట్లాడారు. నా హిందుత్వం ఇలా ఎందుకు అయిందనే ఒక బాధను వ్యక్తం చేస్తుంది. నిజం కూడా మరి మొత్తం ప్రపంచాన్ని జయిస్తా ఉంది ఇస్లాం. యూరోపియన్ కంట్రీస్ కూడా ఇప్పుడు క్రిస్టియానిటీ పడిపోతుంది, మొత్తం ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది. లండన్ లో ముస్లిం తప్ప ఇంకెవడు మేయర్ కాడు. ఇప్పుడు యూకేలో లేకపోతే ఫ్రాన్స్ లో అనేక దేశాల్లో ముస్లిం నంబర్ పెరిగిపోతా ఉంది, వలసలు పెరిగిపోతా ఉన్నాయి. కనుక వీళ్ళంతా కూడా పని కట్టుకొని దేవాలయాలు కూలగొట్టి అవి కూలగొట్టి మన దగ్గర లేదు. ఆ చరిత్ర అంతా కూడా కొట్టి నాశనం చేసి దేని కొరకు వచ్చారు? ఇక్కడ పాలకులుగా వచ్చి మత మార్పిడికి బలవంత మత మార్పిడి చేసింది కదా ఇస్లాం. చరిత్రను మన వాళ్ళు మూసిపెట్టారు. మన కమ్యూనిస్ట్ సోదరులు చరిత్రలో చదవకుండా చేశారు. కానీ అక్బర్ ది గ్రేట్ మనతోటి అనిపించారు. కానీ వ్యాప్తి చెందింది కృష్ణ గారు అన్నది కరెక్ట్. ఇస్లాం అనేది ప్రపంచం అంతా వ్యాప్తి చెందింది. ఎందుకు అంటే చాలా గొప్పదైనందుకు, చాలా విశాల హృదయం కలిగినందుకు, అక్కడ మహిళలకు చాలా గొప్ప గౌరవం లభించినందుకు కాదు బలవంతంగానే పెరిగింది. అలాగే క్రైస్తవం కూడా అలాగే పెరిగింది. ఇక్కడ మనకెప్పుడు ఆ చదువులు కూడా సరిగా లేని రోజుల్లో, పాలన మనకు తెలియని రోజుల్లో బ్రిటిష్ వాడు ఇక్కడికి వచ్చి ఏం చేశాడు? కబ్జాలు పెట్టాడు, నార్త్ ఈస్ట్ అంతా క్రైస్తవం చేసేసాడు. ఇదంతా చరిత్ర. కనుక ఎందుకు వ్యాప్తి చెందలేదు అంటే ఒక్క కులం మాత్రం తప్పకుండా వారు చెప్పిన దాన్ని నేను అగ్రి అవుతున్నా, మనల్ని దెబ్బతీసింది, మనల్ని బలహీనపరిచింది కులం. కానీ ఇస్లాం లాగా మనం వ్యాప్తి చెందలేదంటే వ్యాప్తి చెందే లక్షణమే హిందుత్వంలో లేదు. మీరు ఎక్కడ కూడా ఏంది మత ప్రచారానికి వెళ్ళి ప్రచారకులుగా వెళ్ళి మత మార్పిడులు చేసే హిందుత్వం ఎక్కడన్నా చూడండి మీరు. బౌద్ధమే ఉంది. భారతీయ మతాలు హిందూ అనేది లేదండి. ఒక మాట చెప్తున్నా, హిందూ అనే మతమే లేదు. కనుక ఇక్కడ బౌద్ధం ఉంది, జైనం ఉంది, వైష్ణవం ఉంది, శైవం ఉంది. ఇవన్నీ మతాలు. హిందూ అనేది మతమే లేదు. పొరపాటున రాశారు రాజ్యాంగంలో కూడా. నేను అంటాను అది వీరు అంబేద్కర్ గారు రాసిందే కరెక్ట్. ఏది అదర్ దెన్ ఇస్లాం అండ్ క్రిస్టియానిటీ, హిందువులు ఇక్కడ ఈ భారతదేశం వాళ్ళు జైనులుగా ఉండొచ్చు, వాళ్ళు బౌద్ధులుగా ఉండొచ్చు, వాళ్ళు ఇదిగా ఉండొచ్చు. బ్రిటిష్ వాడు ఈ పొరపాటు చేశారు. ఫస్ట్ హిందువులు అందరిని ఒకటి చేసి ఒక సిక్కుల జనగణన వేరే చేశారు. కనుక సిక్కు మతం వేరే అని అనుకున్నారు. హిందువులను రక్షించడానికే సిక్కు మతం పుట్టింది. అట్లాగే బౌద్ధులను జనాభా లెక్కల్లో వేరే చేశారు. వాళ్ళు వేరే చేయడంలో మనం వేరే అనుకుంటున్నాం, అదేం కాదు. కనుక సనాతనంలో ఇవన్నీ భారతీయ మతాలు. ఈ మతాలు ఏవి కూడా బలవంత ప్రచారాలు చేయదు. బౌద్ధము అనేక దేశాలకు వెళ్ళింది, బలవంతంగా చేసినందుకు కాదు, నచ్చి తీసుకున్నారు, జనాలు ఇష్టపడి తీసుకున్నారు. ఇది కరెక్ట్ అని అనుకున్నాం. కనుక ఇలాంటి గొప్ప విషయాలు ఉన్నాయి. వారు చెప్పింది మాత్రం మనం వ్యాపించలేదు, మనం కుంచుకుపోయాం. నిజంగా కూడా కులతత్వం కారణంగా కూడా మనము, మతమే మేజర్ కారణమైనా కూడా కులం కూడా ఒక కారణం. మనం బలహీనమయ్యాము. దాంతో పాకిస్తాన్ మనం వదులుకున్నాము, బంగ్లాదేశ్ వదులుకున్నాము, మన భూభాగాలు కుంచుకుపోయా. మనం లెసన్స్ నేర్చుకోవాల్సిందే. దీంట్లో తప్పేం లేదు వారు చెప్పిన దాంట్లో. కనుక కులతత్వం నుంచి బయటపడాలి. కులం నుంచి కాకుండా పోయినా కులతత్వం, కుల గజ్జి నుంచి మనుషులు బయటపడాలి. కుల వ్యవస్థ ఇంత ద మోర్ యు ఆర్ ఎడ్యుకేటెడ్ ద మోర్ యు ఆర్ క్యాస్టిస్ట్. కులాలు ఎవరు మాట్లాడారు? యూనివర్సిటీ ప్రొఫెసర్లు మాట్లాడుతున్నారు కులాల గురించి, ఎక్కువగా మాట్లాడుతున్నది. ఇప్పుడు బీసీ హక్కుల గురించి ప్రొఫెసర్లు కూర్చొని ఉపన్యాసాలు ఇస్తారు. సిగ్గు శరం ఏమి ఉండదు వీళ్లకు. అన్ని కుల సంఘాలు, ఎస్సీ గాని బీసీ గాని ఓసీలు కూడా, ఓసీలు మీటింగ్లు బయట పెట్టకపోవచ్చు, కానీ ఇంటర్నల్ గా చాలా నడుస్తాయి. వాళ్ళ దుర్మార్గాలు ఏం తక్కువ లేవు. నేను ఎవరినేం తక్కువ అనడం లేదు దీంట్లో. కానీ ఈ కుల తత్వం నుంచి మనం బయటపడడమే కరెక్ట్ ఆన్సర్. అది నేను కృష్ణ గారు చెప్పింది సమర్థిస్తున్నా. కానీ ఈ విషయంలో మాత్రం బాలకృష్ణ కమిషన్, కేజీ బాలకృష్ణ కమిషన్ ఇచ్చే తీర్పు కొరకు ఎదురు చూడాలి. కానీ ఎవరికి వాళ్ళు రాజ్యాంగాన్ని వచ్చి విమర్శించడము, ఎవరో ఏమో చేస్తున్నారని, ఏమో చేసే కుట్రలు అన్ని చేశారు. రంగనాథ్ మిశ్రా ఎవరండి? రంగనాథ్ మిశ్రా రిపోర్ట్ ఇవ్వడానికి. రంగనాథ్ మిశ్రా లింగ్విస్టిక్ మైనారిటీ కమిషన్ చైర్మన్. ఆయన ఎస్సీ కమిషన్ చైర్మన్లను ఇద్దరు వచ్చి హనుమంత్ తప్ప, తర్వాత ఇంకెవరు వాళ్ళు ఇద్దరు. ఎస్సీ కమిషన్ అనేది చాలా పవర్ఫుల్ రాజు గారు. ఎస్సీ కమిషన్ పక్కకు పెట్టి
లింగ్విస్టిక్ మైనారిటీ కమిషన్ ను రిపోర్ట్ ఇవ్వమని అడిగితే ఏమి ఇస్తారండి, మీకు ఏ రిపోర్ట్ కావాలంటే అది ఇచ్చారు. పివి నరసింహారావు గారు అడిగారు అప్పట్లో. అడిగితే సూరజ్ భాను అని ఎస్సీ కమిషన్ చైర్మన్ సూరజ్ భాను, అలాగే హనుమంత గారు కర్ణాటక ఎస్సీ కమిషన్ చైర్మన్. ఇది రాష్ట్రపతి నియమిస్తుంది, ఇది ప్రభుత్వాలు నియమించవు. ఎస్సీ కమిషన్ అంత పవర్ఫుల్ ఇంకోటి లేదు. రాజ్యాంగం తర్వాత అతి పవర్ఫుల్ కమిషన్ ఎస్సీ కమిషన్, ఎస్సీ కమిషన్. ఈ కమిషన్ ఒపీనియన్ తీయకుండా రంగనాథ మిశ్రా కమిషన్, సచార్ కమిటీ కమిషన్ వీళ్ళని వేసి కావాల్సిన రిపోర్ట్లు తెప్పించుకొని హిందుత్వం పైన ఒక కుట్ర ఈ దేశంలో జరుగుతా ఉంది. హిందువులను ముక్కలు చెక్కలు చేయాలనేటువంటి కుట్ర మిషనరీస్ చేస్తున్నాయి. దీని నుంచి మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మన దళిత సోదరులను కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇది నా యొక్క నిశ్చితమైన అభిప్రాయం అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.